భరత మహాశైలకు విజ్ఞప్తి. నేనైతే ఇప్పుడు ఆడియన్స్కి విజ్ఞప్తి చేస్తా. తెలుగు ఆడియన్స్కి విజ్ఞప్తి. ఈ సినిమా మాత్రం అసలు బాగాలేదు. వెళ్తారా వెళ్ళరా అనేది మీ మీ ఊహకి మీ మీ డెసిషన్ మీకే వదిలేస్తున్నాను. సినిమా గురించి మాట్లాడితే కిషోర్ తిరుమల గారికి ఏమైందో నాకు అర్థం కావట్లేదు. అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ జోన్ అవుట్ అయిపోయారు. లాస్ట్ టైం శర్వాతో కూడా కొంచెం అటు ఇటు అయింది. ఈసారి అయితే టోటల్ ఫెయిల్యూర్ అండి, డౌట్ లేదు. ఈసారి అయితే మాత్రం టోటల్ ఫెయిల్యూర్. అటు ఇటు యావరేజ్, అబవ్ యావరేజ్, బిలో యావరేజ్ మాట కూడా లేదు. సినిమా త్రూ అవుట్ బోర్ కొడుతూనే ఉంది నాకైతే. ఓపెనింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు నాకైతే ఎక్కడ ఎంగేజింగ్ అనిపించలేదు, ఎక్కడ ఎంటర్టైనింగ్ అనిపించలేదు. రవితేజ గారు ఎంత కామెడీ చేయడానికి ట్రై చేసినా కూడా, ఆయన ఎంత మాస్ జాతర ఫైట్లలోంచి ఆ యాక్షన్ జానర్లోంచి బయటకు వచ్చి ఎంటర్టైన్మెంట్ జానర్లోకి వచ్చినా కూడా మమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేయలేకపోయారు రవితేజ గారు. అసలు మీకు ఏమవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎలాంటి మనిషి ఎలా అయిపోయారో నాకు మీరు ఒకసారి ఆలోచించండి. వాల్తేరు వీరయ్యలో మిమ్మల్ని చూసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. లైక్ బాస్ పక్కన మీరు చేశారు 2 ఏళ్ల కిందట 2022లో. మీరు లీడ్ హీరో అయినా అవ్వకపోయినా కూడా జస్ట్ మీ క్యారెక్టర్ ఆర్క్, మీ రోల్, మీ సపోర్ట్ సినిమాకి ఎంత బాగా యూజ్ అయింది అనేది మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము వాల్తేరు వీరయ్యలో. బట్ మీ స్టాండ్ అలోన్ ఫిలిమ్స్ మాత్రం అసలు ఈ మధ్య ఏది వర్కౌట్ అయింది చెప్పండి మీరే. ఒక్క మాట ఏది వర్కౌట్ అవుతుంది అసలు? మీరు స్క్రిప్ట్ సెలెక్షన్, ఇంకా మీరు కొంచెం కొంచెం ఆలోచించండి సార్. మీ జనాల కోసం, మీ ఫ్యాన్స్ కోసం, మా టాలీవుడ్ ఆడియన్స్ కోసం మైండ్లో పెట్టుకొని ఒక్కసారి మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని మంచి కాన్సెప్ట్తో మళ్ళీ ముందుకు రండి. అసలు రవితేజ గారు ఇలానే చేస్తే మాత్రం ఆయన అఫ్కోర్స్ ఛాన్స్లు ఇస్తున్నారేమో డైరెక్టర్లకి, బట్ నో, ఇదేదో టాలీవుడ్ మీద, టాలీవుడ్ అభిమానుల మీద పగబట్టినట్టుంది తప్ప మాకు ఆ ప్రైమ్ రవితేజ కనిపించట్లేదు. రవితేజకి సినిమాలంటే ఎంత ప్యాషన్, సినిమాలంటే ఎంత పిచ్చి అంటే అలాంటి సినిమాలు ఏమైపోయాయి, ఎలా తీసే మనిషి ఏమైపోయాడు అని చెప్పి మాకు ఒక షాకింగ్గా ఉంది తప్ప మాకు ఇంకేం పగలేదు. లేకపోతే మేము ఇంకేం అనుకోవట్లేదు. మీరు ఇంకో సినిమా తీసి రండి, మేము మళ్ళీ చూస్తాం. కాకపోతే కొంచెం మా గురించి ఆలోచించి కొంచెం మంచి సినిమా తీయండి ప్లీజ్. ఇదొక్కటి మా విజ్ఞప్తి మీకు, ఈ సంక్రాంతికి మా విజ్ఞప్తి మీకు అనుకోండి. ఓవరాల్గా సినిమాకి వస్తే మాత్రం 2.5 గంటలండి సినిమా. 10:30 అవుతుంది టైం. ఇప్పుడు 8 o'clock స్టార్ట్ అయింది. నాకైతే లెంగ్తీగా అనిపించింది. 3.5 hours పైన ఉన్నట్టు అనిపించింది సినిమాలో. ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందా, క్లైమాక్స్ ఎప్పుడు అయిపోద్దా, ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా అన్నట్టుండే. కామెడీ వర్కౌట్ కాలేదు, నిజంగా చెప్తున్నా. ఏం వర్కౌట్ కాలేదు. ట్రెండీ టాపిక్స్ యూజ్ చేశారు, ట్రెండీ డైలాగ్స్ యూజ్ చేశారు, అన్నీ నడిపించడానికి చూశారు. కానీ ఎక్కడా వెన్నెల కిషోర్ గారితో కానీ, సత్య గారితో కానీ, రవితేజ గారితో కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో కూడా నేను జెన్యున్గా ఎక్కడా నవ్వలేదు. మొత్తం అంతా బలవంతంగా నడిపించడానికి ట్రై చేశారు సినిమాలో కిషోర్ తిరుమల గారు ఆయన డైరెక్షన్లో మాత్రం. అండ్ లాస్ట్లో సర్ప్రైజ్ అని అన్నారు కదా నిన్నటి దాకా, అది ఏం సర్ప్రైజ్ కాదండి. పెద్ద మన సీరియల్ పాటల్ని డీజేలో మిక్స్ చేయించి మొత్తం అందరు ఆడవాళ్ళతో రవితేజ గారితో డ్యాన్స్ వేయించారు. మేబీ సీరియల్ల పాటలకి నాస్టాలజిక్గా కనెక్ట్ అవుతాం అనుకున్నారో ఏమో. లేదండి, అసలు డిస్కనెక్ట్ అయిపోయాం. అప్పటికే సినిమా మీద విరక్తి వచ్చేసింది, సినిమా మీద ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో నువ్వు మళ్ళీ సంబంధం లేకుండా ఏదో డీజే పాటలు పెట్టి అందులో సీరియల్ పాటలు పెడితే ఇంకా జనాలు ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు? బస్ మీరే ఆలోచించండి ఒకసారి. కిషోర్ గారు అండ్ రవితేజ అన్న ప్లీజ్ విజ్ఞప్తి, మంచి సినిమాతో రండి. మీరు మళ్ళీ సినిమా తీస్తే మళ్ళీ మేము వస్తాం సినిమాకి. కాకపోతే ఈసారి మంచి సినిమాతో వస్తారని చెప్పి ఒక చిన్న హోప్తో వెళ్ళిపోతున్నాం ఇప్పుడు, అంతే. సినిమా చాలా కామెడీ ఉంది. సత్య గారి కామెడీ కానీ, సునీల్ గారు అండ్ వెన్నెల కిషోర్ గారు అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమా పెళ్ళైన వాడు తప్పు చేస్తే ఎలా ఉంటుంది అనేది సినిమా కాన్సెప్ట్. ఏంటంటే మన అసలు స్టోరీ మాత్రం చాలా బాగుంది. ఈ సినిమా పెళ్ళైన వాళ్ళందరూ ఈ సినిమా చూస్తే మాత్రం ఇంకొకసారి బయట అమ్మాయిలను చూడడం కానీ, బయట అమ్మాయిని గెలకడం కానీ అలాంటి పని తప్పు చేయరు. అసలు చాలా అంటే చాలా బాగుంది. స్టోరీ అయితే చాలా బాగుంది. కానీ ప్రతి ఒక్కరూ ఫ్యామిలీస్ మాత్రం ఈ సినిమా చూడాలి. భార్యాభర్తలు మాత్రం కంపల్సరీ సినిమా చూస్తే మాత్రం అయితే ఇంకొక అమ్మాయిని చూడాలి, ఇంకొక అమ్మాయి వెంట పడాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఇంకో అమ్మాయి ఏమన్నా పడరు. పడితే మాత్రం చుక్కలు చూపిస్తుంది భార్య. అసలు స్టోరీ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది, బాగుంది స్టోరీ. అండ్ రవితేజ గారు కొంచెం ఈ స్టోరీ కాకుండా ఇంకా వేరే స్టోరీ తీసుకుంటే బాగుండు. కానీ ప్రతి ఒక్కరు మాత్రం ఎంజాయ్ చేస్తారు. ఇందులో కామెడీస్ మాత్రం చాలా బాగుంది. నాకైతే అంతా అనిపించలేదు స్టోరీ. జస్ట్ ఓన్లీ భార్యాభర్తల కోసం. ఏంటంటే ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు భార్య మీద బోర్ వచ్చేసి వేరే అమ్మాయిని గెలుపుతారు కదా, ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇటు అంతా అనుకున్నంత లేదు స్టోరీ. కానీ కామెడీ పర్పస్లో బాగుంది. కానీ ఒక భార్యాభర్తల మధ్య సిచ్యువేషన్ ఈ సినిమా ఒక పెళ్ళైన వాళ్ళు చూస్తే మాత్రం చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే చాలా వరకు పెళ్ళైన వాళ్ళు ఏం చేస్తారంటే భార్య మీద బోర్ వచ్చేసి వేరే అమ్మాయిని చూడడము,
వేరే అమ్మాయికి ఫోన్ చేయడము, అమ్మాయి కనిపిస్తే హాయ్ చెప్పడము, భార్యకు చెప్పకుండా చేస్తారు. దానివల్ల ఇబ్బంది అవుతుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది మూవీ, కామెడీగా ఉంది. మహారాజా ఇస్ బ్యాక్ అనుకున్నా కానీ సినిమా మాత్రం చూడొచ్చునా. స్టోరీ పరంగా మాత్రం ఫుల్ అల్లరల్లరిగా మన మాస్ మహారాజాని ఎలా చూడాలి. ఒకప్పుడు ఈడియట్ వెంకీ సినిమాలో అంటే అల్లరల్లరి ఆ లవ్ స్టోరీ అని చాలా బాగుంది అనుకుంటే ఏంటంటే భయ్య మన భార్య మన ఎక్స్ ఒకే ఆఫీస్లో ఉంటే ఎలా ఉంటుందో ఫన్ ఉంటుంది భయ్య. వేరే లెవెల్ ఉంది భయ్య. నాకే చాలా బాగా నచ్చింది. మెయిన్గా మన రవితేజ అన్న టైమింగ్ బా అదిరిపోయిందని. ఆ కామెడీ టైమింగ్ అయినా అంటే ఆ స్టైల్ మళ్ళీ నేను చూసిన అనిపించింది. కానీ కొంచెం స్టోరీ పరంగా కొంచెం ఇంకా జాగ్రత్త తీసుకుంటే అయిపోవనిపించింది. రొటీన్ స్టోరీ అంత ఏం లేదు, రొటీన్ స్టోరీ. కానీ పండగ మాత్రం ఎంజాయ్ చేయాలి, నవ్వుకోవాలంటే సినిమాకి రావచ్చు. అండ్ ఇద్దరు హీరోలతో డ్యాన్స్ ఉంటుందన్న అబ్బా మన అసలు వామ్మో వాయ్యో అనలేదు. అంటే ఆ సాంగ్స్కి ఇద్దరు హీరోయిన్ మన మాస్ మహారాజా అసలు ఆ బీజిఎం అదిరిపోయింది. నాకే చాలా బాగా నచ్చింది. కానీ ఒకటి ఏంటంటే డైరెక్టర్ గారు కొంచెం అంటే స్టోరీని లెంత్ చేయకుండా షార్ట్ కట్లు చేసి అంటే ఇంకా బాగా తీయొచ్చు కదా సినిమా అనిపించింది. అదే చూసినట్టు చూసి అంటే ఎక్స్పెక్ట్ మనం వేరే లెవెల్లో పెట్టుకున్నాం, అది కొంచెం మిస్ అయినట్టు అనిపించింది. కానీ రవితేజ సినిమాకి మాత్రం అన్నకి ఇది బ్యాక్ సినిమా. అంటే ఆయన టైమింగ్, ఆయన ఎంటర్టైన్మెంట్, ఆయన డ్యాన్స్, ఆ టైమింగ్ మాత్రం అదిరిపోయింది. అన్న ఇంకా జాగ్రత్తగా చూసుకుంటే బాగుండు. సినిమా మాత్రం బాగుంది, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఎంజాయ్ చేయాలంటే సినిమా కంటే చూడొచ్చు. కానీ స్టోరీ పరంగా మిస్ అయింది. డైరెక్టర్ గారు చూసుకోండి సార్, ఎందుకంటే మా మాస్ మహారాజా నాకు ఎనర్జీ వస్తలేదు. సినిమా బాగుంటే ఎలా ఉంటుందో ఎనర్జీ, ఆ ఎనర్జీ వస్తే అది మిస్ అయింది. కానీ సినిమా మాత్రం ఓవరాల్గా ఫన్ అన్న. ఇద్దరు హీరోలు నాకు డింపుల్ అయితే ఎక్కువ ఉంది. డింపుల్ అయితే మన ఇద్దరిది సేమే ఉన్నది. కానీ ఆసిక ఆయన వాళ్ళిద్దరు యాక్టింగ్ మాత్రం అదిరిపోయిందని ఇచ్చినట్టు. అసలు వాళ్ళ వెన్నెల గారు అండ్ సునీల్ గారు వాళ్ళ కామెడీ టైమింగ్ మాత్రం అదిరిపోయింది. సునీల్ సునీల్ అన్న ఇస్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒకప్పుడు మనం సునీల్ ఎలా చూసాం అలా టైమింగ్ మాత్రం బ్యాక్ ఇచ్చింది, బాగా అనిపించింది అన్న సినిమా చూసాను భయ్య. మాస్ మహారాజ్ కంబ్యాక్ అని చెప్పలేను, కానీ ఒక మంచి సినిమా. కంబ్యాక్ అని చెప్పలేను, ఒక మంచి సినిమా, ఒక ఫన్. ఇంతకుముందు మూవీస్ కంటే ఇది కొంచెం బెటర్. కొంచెం కామెడీ ఉంది, కొంచెం కామెడీ వర్కౌట్ అయింది సినిమాలో. ఫస్ట్ హాఫ్ చాలా నవ్వుకోవచ్చు. కొంచెం ఫ్యామిలీకి అంటే ఈ సంక్రాంతి కాబట్టి ఫ్యామిలీ మూవీస్ ఎక్కువ తీస్తారు. సో అలాంటి ఫ్యామిలీ మూవీ ఇది కూడా చాలా డీసెంట్గా ఉంది. ఇక్కడ వల్గర్ కూడా లేదు ఈ సినిమాలో. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్లో ఒక కార్తీక దీపం స్వూప్ ఒకటి సాంగ్ డీజే రిమిక్స్ కొట్టారు, అది చాలా బాగుంది. అండ్ 3 సాంగ్స్ కూడా చాలా బాగా నచ్చాయి. ఒక మంచి ఫన్ ఫిలిం, ఒకసారి వన్ టైం వాచ్ మంచిగా చూడొచ్చు. కొంచెం కామెడీ కూడా వర్కౌట్ అయింది సినిమాలో. సునీల్ గారు కామెడీ, వెన్నెల కిషోర్ కామెడీ, అండ్ సత్య గారు బాగా నవ్వించారు సినిమాలో. తనకు ఒక స్పెషల్ రోల్, చాలా పెద్ద రోల్ వచ్చింది. అంటే నవ్వించడానికి స్కోప్ కూడా ఇచ్చారు సినిమాలో. చాలా బాగా అనిపించింది. అశిక రంగనాథ్ సూపర్ యాక్టింగ్ చేసింది, తను చాలా బాగా అనిపించింది. డింపుల్ కూడా తన ఉన్నంతలో ఓకే అనిపించింది. రవితేజ గారు కొంచెం చాలా బాగా చూశారు, బాగా అనిపించింది. ఓకే, వన్ టైం వాచబుల్ బ్రో. కంబ్యాక్ అని చెప్పలేను, కంబ్యాక్ మూవీ అయితే కాదు. సో బట్ బాగుంది, ఓకే ఫైన్. ఇంతకుముందు తీసిన మూవీస్ కంటే ఇది చాలా బెటర్, చాలా బాగుంది. ఒక చూడొచ్చు మూవీ. సాంగ్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ మూడింటికి 3 సాంగ్స్ చాలా బాగున్నాయి. ఒక రిమిక్స్ సాంగ్ కూడా బాగుంది, కార్తీక దేము సాంగ్ కూడా బాగుంది. కొట్టదు అండ్ నవ్వుకున్నాం. వింటేజ్ మన హీరోస్ని వింటేజ్ లుక్లో చూసామా లేదా, నాకు అది బాగా నచ్చింది సంక్రాంతి సినిమాల్లో. సో నా హీరోస్ నాకు వచ్చారు, వాళ్ళలో ఆయన ఎంటర్టైన్మెంట్ బయటకు వచ్చింది. ఆ ఎంటర్టైన్మెంట్ నేను ఎంజాయ్ చేశా. సాంగ్స్ బాగున్నాయి అండ్ ఇద్దరు హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి, ఇద్దరు హీరోయిన్స్ అందాలు బాగున్నాయి, పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. అండ్ మెయిన్గా సునీల్ గారు ఆఫ్టర్ ఎ లాంగ్ టైం అవుట్ అండ్ అవుట్ కామెడీ, ఆయన స్టైల్ ఆఫ్ కామెడీ వచ్చింది, అది ఎంజాయ్ చేశా. వెన్నెల కిషోర్ గారు, సునీల్ గారు కామెడీ టైమింగ్ బాగుంది, సత్య గారు కామెడీ టైమింగ్ బాగుంది. అండ్ చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్, నాకు వాడికైతే చాలా మంచి ఫ్యూచర్ ఉంది. వాడు అంటున్నాను అనుకోకండి, మనకంటే చిన్నవాడు కాబట్టి మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పాలన్నది నా ఇంటెన్షన్. అండ్ సత్య గారు, మురళీధర్ గౌడ్ గారు, అజయ్ ఘోష్ గారు, వైవా హర్ష గారు, సో ప్రతి ఒక్క పెర్ఫార్మెన్స్ అన్న నేను ఎంజాయ్ చేసే సినిమాలో. అండ్ మెసేజ్ ఏం లేదు సినిమాలో, రవితేజ గారు ఏం చెప్పాలనుకున్నారు అనేది సినిమాకి వచ్చి చూడండి. మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన ఫిల్మ్. నాకైతే ఒక ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, ఆవిడ మా ఆవిడే, పెళ్ళం ఊరెళ్తే, ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, ఆ జోనర్ ఆఫ్ ఫిల్మ్ ఇది. సో ఎక్కడా కూడా నాకు నెగిటివ్ అనిపించలేదు. సెకండ్ హాఫ్ బిట్ లేకుంది, సెకండ్ హాఫ్ కొంచెం భరిస్తే మళ్ళీ క్లైమాక్స్ ఎంజాయ్ చేస్తారు. సో ఓవరాల్గా సినిమా వాజ్ గుడ్ టు వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. భర్త మహాశైలకు విజ్ఞప్తి, సో రండి థియేటర్లో చూడండి. ఇప్పుడే భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా చూశాను, చాలా బాగుంది. సినిమా చూస్తున్న సేపు ఫుల్ కామెడీ, పిచ్చ కామెడీ, గ్యాప్ లేకుండా కామెడీ. అమ్మ నవ్వుతూనే ఉన్నాం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. ఒకటే కామెడీ, పాటల్లో కామెడీ, డ్యాన్సుల్లో కామెడీ, ఫైటర్లో కామెడీ, రొమాన్సుల్లో కామెడీ, స్టోరీలో కామెడీ, ఎక్కడ చూసినా కామెడీ కామెడీ కామెడీ. రవితేజ గారు ఫుల్ కామెడీ అయిపోయింది ఇది. కాబట్టి
ఈ సినిమాలో పాటలు కూడా చాలా బాగున్నాయి. అదేవిధంగా ఇద్దరు అమ్మాయిలు హీరోయిన్లు ఇద్దరు కాబట్టి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని భర్త పక్క దేశం పోయి ఏదైనా అమ్మాయిని ప్రేమించేసి పొరపాటున ఆ అమ్మాయితో జంచికి జమ్ము ఒక ఏదో ఒకటి అయిపోతే మళ్ళీ ఏడకు వచ్చి ఆ సమస్యని క్లియర్ చేసుకుని చేసిన తప్పుని సరిదిద్దుకోవడమే ఈ సినిమా. కాబట్టి మీరు కూడా ఎవరైనా పెళ్ళాన్ని కానీ పెళ్లి చేసుకున్న మీ ఆవిడని ఎవరైనా పెళ్ళాలను ఎవరన్నా పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్ళైన వాళ్ళు పక్క దేశాలకో పక్క రాష్ట్రాలకో పక్క వాళ్ళకో పోయి మీకేమన్నా జరిగితే తర్వాత ఈ సమస్యలు ఎలా క్లియర్ చేసుకోవడం అనేది ఈ సినిమా. అదేవిధంగా సినిమా హాల్లో ఎవరు కూడా ఎవరిని ఏమీ అంటలే. సినిమా బాగుందన్నా బాగాలేకపోయినా రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ అభిమానులు అందరూ కలిసిపోయారు. అదేవిధంగా ఈ సంక్రాంతికి వచ్చే ప్రతి సినిమా హిట్ అవుతుంది. ప్రతి సినిమా అభిమానులు కలిసిపోతున్నారు. వాళ్ళలో వాళ్ళు బంధువులు అయిపోతారు. బంధువులు అయిందే కాకుండా పెళ్ళి థియేటర్ మొత్తం పెళ్లి సమాధానం మాట్లాడుకున్నారా అందరూ. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా వల్ల దేశానికి సమాజానికి లాభం ఎంత. ఎందుకంటే కనీసం సినిమా థియేటర్లోనే పెళ్లి సంబంధాలు మాట్లాడుకుంటున్నారు. దీనివల్ల ఏమవుద్ది, కులం మతం అనే సమస్యలు ఏమి రావు, గొడవలు రావు, మనం అంతా ఒకటే అంటారు అందరూ చూడండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరు ఫ్యాన్స్ అవుతారో ప్రతి ఒక్కరూ ఈ సంక్రాంతికి వచ్చి అన్ని సినిమాలు చూడండి. చూసిందే కాకుండా థియేటర్లో మీ అభిమానులు అవుతాయన్న కనీసం మీరు బంధువులు అయిపోండి. మీరు పెళ్లి సంబంధాలు మాట్లాడేసుకోండి, బంధుత్వం కలిపేసుకోండి. అదే ఈ సినిమా. భర్త మహాశైలికి విజ్ఞప్తి సినిమా అయితే అంతా ఫుల్ కామెడీ అయిన సినిమా. కామెడీ కోసమే మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఫ్యామిలీస్కి ఏదైతే కామెడీ కావాలో సినిమాలో ఉందన్నమాట. ఎక్కడ మనకి బోర్ అనిపించదు, కానీ ఆ ఫ్లాగ్ ఏదైతే ఉందో స్టోరీ లైన్ స్క్రీన్ ప్లే అది సెకండ్ హాఫ్లో కొంచెం అక్కడక్కడ బోర్ కొడుతుంది, కానీ ఫస్ట్ హాఫ్ ఎక్కడ బోర్ కొడుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా మెయిన్ లీడ్ ఏదైనా ఉందో రవితేజ గారితో మాట్లాడుకోవాల్సిన సత్య గారు, ఇంకో హీరో అనుకోవచ్చు అనమాట. ఆయన కామెడీ మామూలుగా లేదు సినిమాలో. ఆయన వచ్చిన ప్రతి ఫ్రేమ్లో ఎవ్రీ మినిట్ కూడా చాలా అంటే చాలా నవ్వుకుంటూ ఆయన కామెడీ అలా రాసుకున్నారు. అలాగే సునీల్ గారు కూడా ఫస్ట్ హాఫ్లో చాలా అంటే చాలా నవ్విస్తారు. సో ఓవరాల్గా సత్య గారు, సునీల్ గారు, రవితేజ గారు ఫస్ట్ హాఫ్లో మాత్రం బాగా నవ్విస్తారు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే ఆ స్టోరీ లైన్ రొటీన్ అయిపోవడం, స్క్రీన్ ప్లే రొటీన్ అయిపోవడం, ఎక్కడో చూసిన సినిమాలో ఏదో మిక్సింగ్ అవుతుందన్న ఒక ఫీల్ అయితే కనిపిస్తుంది. బట్ బోర్ అయితే కొట్టదు. సో గత సినిమాలతో పోలిస్తే రవితేజ గారి ఇస్ ద బెటర్ మూవీ అన్న. మూవీ వరకు చూసుకుంటే ఎక్కడ మైనస్ లేదు, కానీ స్టోరీ ఫ్లాట్ ఏదో రొటీన్గా అనిపిస్తుంది, అది ఒకటే మనకు మైనస్ కింద అనిపిస్తుంది. ఇంకా బీమ్స్ కోసం మాట్లాడుకుంటే సినిమాని వేరే లెవెల్లో పెట్టాడు. నిజంగా ఒక్క బీమ్స్ మెయిన్ ఫిల్లర్ అని చెప్పుకోవచ్చు. మ్యూజిక్లో కావచ్చు, సాంగ్లో కావచ్చు, ముఖ్యంగా కొన్ని డిఫరెంట్ మ్యూజిక్ ట్రై చేశాడు డీజే విధంగా. అది బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా సెకండ్ టాప్లో వచ్చే డీజే ట్రాక్ కార్తీక మాసం అదే కార్తీక దీపం రిమిక్స్ సాంగ్ ఒకటి చేశారు. అదైతే మాత్రం సూపర్ అనమాట. అదే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. కొన్ని రిమిక్స్ ఉన్నాయి కూడా, మీమ్స్ రిమిక్స్ అన్నీ చేశారు. అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా క్లైమాక్స్ ఏంటంటే ఇంక అంతే, ఈ కథకి వెళ్ళాక అనుకుని ఇంకా అలా వదిలేశారు అంతే. క్లైమాక్స్ ఏదో ఒక డైలాగ్ కొడతారు, పక్కన మాట ఏంటి సక్కనకపోతే నీ మాట నువ్వేనా ఒక డైలాగ్ అయితే వేసి వదిలేస్తారు అంతే, అయిపోద్ది అక్కడతో. సో ఓవరాల్గా అయితే రవితేజ గారు ఫ్యాన్స్ అయినా అదర్ ఆడియన్స్ అయినా సరే హ్యాపీగా ఫ్యామిలీని తీసుకొచ్చి ఒకసారి చూసి ఎంజాయ్ చేసే సినిమా అండి. అక్కడక్కడ బోర్ కొట్టిన కామెడీ ముందు అదేం కనిపించదు. సో ఓకే, ఒక క్లాస్ వేలో ఒక రొటీన్ కమర్షియల్ మూవీ అనుకోవచ్చు అంతే. ఓవరాల్గా నా వరకు చూసుకుంటే ఓకే, హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు సినిమా అయితే. మాత్రం ముగ్గురు హీరోలతో రొమాన్స్ మాత్రం మస్తు ఉందన్న సినిమా మాత్రం హ్యాట్రిక్ అని చెప్పొచ్చు. కామెడీ ఆడియన్స్ కి మంచి కనెక్ట్ అయ్యి ఆల్రెడీ విక్రమార్క ఎంత కామెడీ చేస్తాడో, డాన్స్లో మనం కామెడీ ఎంత చూసినామో ఈ సినిమాలో కామెడీ మాత్రం చాలా బాగా పెట్టిన డైరెక్టర్ గారు. ఈ సినిమా చాలా డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ముందుగా డైరెక్టర్ గారు చాలా పట్టుదలతో తీసిన సినిమా ఇది. ఒక హిట్ కొట్టాలని చాలా పబ్లిసిటీ బాగా చేయకుండా తక్కువ చేసినా కూడా సినిమా మాత్రం పబ్లిక్లో బాగా వెళ్ళిపోయింది. ఇంకోటి సినిమా కూడా చాలా హ్యాట్రిక్ అని చెప్పొచ్చు. మ్యూజియం కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేది. అంటే మన కామెడీస్ వాళ్ళు చాలా మంది యాక్టర్స్ చాలా బాగా చేసారు. ఎక్కడ కూడా రవితేజ కెరియర్లో మనకు విక్రమార్క కామెడీ ఎంత ఎంజాయ్ చేసినామో ఈ సినిమాలో కామెడీ ఎంత బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సంక్రాంతికి మంచి సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ మెగాస్టార్ గారిది బ్లాక్ బస్టర్ కొట్టింది, ఇప్పుడు సెకండ్ ప్లేస్లో రవితేజ గారు చెప్పొచ్చు. రేపు వచ్చే శర్వానంద్ కూడా సినిమా కూడా అది బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమా మాత్రం చాలా బాగుందన్న. రవితేజ కెరియర్లో మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్, ఒక ముగ్గురు హీరోలతో మాత్రం రొమాన్స్, అంటే చాలా ముగ్గురు హీరోలతో చేసినట్టే మామూలు మాట కాదు, చాలా బాగుంది సినిమా. అసలు సినిమా ఎట్లా అయిపోతే కూడా తెలియదు, ఇట్లా ఈజీగా వెళ్ళిపోతుంది సినిమా. ఇట్లా కామెడీ గీమిడి మాత్రం మస్తు ఉందన్న సినిమా. ఒకటే చెప్తున్నా, సూపర్. అన్ని సినిమాలలో కామెడీ ఉందన్న. నాకైతే రాజసాబ్ నచ్చింది. మూడు చూశానన్న. అది టైంపాస్ సినిమా. ఒకవైపు ఇంకో వైపు నైపు. ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత కొంచెం టైంపాస్ కోసం పక్కకు పోతాడు కదా, పక్కకు పోతే ఏమవుతుందని బాగానే ఉంది. నేనేమన్నా బాగాలేదని చెప్తున్నా, టైంపాస్ అని చెప్తున్నా. బాగాలేదని నేనేం చెప్పానా? బాగాలేదని టైంపాస్ సినిమా.
మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ, రొమాంటిక్. రవితేజ గారు అంటేనే మాస్ మహారాజా. అన్నీ బాడీ లాంగ్వేజే ఆయనకి హైలైట్. ఈ వర్షంలో వచ్చేసి భర్త మహాశైలికి విజ్ఞప్తి అన్న టైటిల్లోనే భర్త ఎలా ఉండాలి, బట్ మనసుకి మెదడికి మధ్యలో డిస్టర్బెన్స్ జెంట్స్ ఫేస్ చేసే విధానాన్ని దేన్ని మనము పాయింట్అవుట్ చేయకుండా జస్టిఫికేషన్ ఇవ్వాలి. అండ్ కూడా చాలా కూల్గా ఇచ్చారు. రవితేజను ఒక రకంగా గ్లామర్ ప్రకారం చూస్తే కనుక చాలా ఇన్నోసెంట్గా కనబడుతున్నాడు మూవీలో. సాంగ్స్, బీమ్స్, మ్యూజిక్ కూడా హైలైట్ అని చెప్పచ్చు. కామన్ పాయింట్సే కానీ చూపించే విధానంలోనే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కింద దీన్ని చూస్తే కనుక సినిమా చాలా బాగుంటుంది. టోటల్ టీమ్, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, కెమెరా కానీ, మ్యూజిక్ కానీ, లొకేషన్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బట్ ఏంటంటే మనం ఆల్రెడీ వన్స్ అప్ టైము ఈ ఫ్యామిలీ జోనల్లో చాలా చూస్తుంటాము. బట్ ఇది ఏంటంటే ఒక కెరీర్కిను ఒక ఎవరికి ఎట్లా మనం బేస్ అవ్వాలన్న పాయింట్లతోనే క్యారీ చేశారు. వాచ్ చేయొచ్చు. మెగాస్టార్ గారి సినిమా సీనియర్సే కదా.